కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి జిల్లాకు వచ్చినటువంటి అన్ని బాక్సులు కూడా అంటే అన్ని సంతకాల పత్రాలను విజయవాడకు పంపించడం జరుగుతుంది కేంద్ర కార్యాలయానికి. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అవన్నీ తీసుకొని గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో దాదాపుగా 4,10,000 4,02,000 నుంచి 10,000 ఇవన్నీ కూడా ఈరోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి రావడం జరిగింది. ఇక్కడికి అన్ని నియోజకవర్గాల నుంచి కన్వీనర్లు, అలాగే మాజీ శాసనసభ్యులు, తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అనుబంధ విభాగాలు కానీ, పార్టీ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో పీపీపీ కార్యక్రమాన్ని, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ర్యాలీగా రాజీవ్ గారి సెంటర్లో ముగింపు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు దాదాపుగా రాష్ట్ర జనాభాలో 25% ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ 25% ప్రజలు ప్రత్యక్షంగా సంతకాలు పెట్టి వ్యతిరేకించడము, దాదాపుగా వాళ్ళ కుటుంబాలను వేసుకుంటే ఇంకొక 25% అంటే వాళ్ళు 1,00,00,00,000 మంది. రాష్ట్ర జనాభాలో దాదాపుగా 60-70% ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటే సిగ్గు లేకుండా మీరు ఎవరన్నా ఏమన్నా అనుకొని మేము దోచుకుండేదే పంచుకుండేదే అనే రీతిలో ముందరిపోతున్నారంటే అసలు ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే కూటమిగా ఏర్పడినారా మీరు అనేది మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ మోడల్ను క్యాన్సిల్ చేసుకొని విరమించుకొని ప్రజల ఆస్తి ఏదైతే ఉందో మెడికల్ కాలేజీల ఆస్తులను ప్రజలకే ఉండేలాగా ప్రభుత్వం తరపున పూర్తి చేసి ప్రభుత్వం తరపునే నడిపేలాగా, అసలు దేశంలో ఎక్కడ విచిత్రమైనటువంటి కార్యక్రమం, స్థలము గవర్నమెంటు, బిల్డింగు గవర్నమెంటు, మళ్ళీ దాంట్లో పనిచేసే స్టాఫ్కు గవర్నమెంట్ జీతాలంట, వాళ్ళకి చెప్పులు బూట్లు కూడా కొనియండి సరిపోతాయి. ఇంత దారుణంగా దోపిడీని మీరు ఆపకుంటే ప్రజలు రేపొద్దున మీ శాసనసభ్యులు కానీ లేదంటే మీ మంత్రులు కానీ ప్రజలలో పోతే తిరుగుబాటు చేసి మిమ్మల్ని వెంటపడే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అది తొందరలోనే జరుగుతుందని కూడా తెలియజేస్తాం. ర్యాలీకి అనుమతులు అనేది వాళ్ళు వైసీపీ కార్యక్రమం కాబట్టి అనుమతులు లేవు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడినటువంటి కార్యక్రమం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 17 జిల్లాలలో పెట్టినటువంటి మెడికల్ కాలేజీల ద్వారా వైద్యం అందించుకునేటువంటి పేద ప్రజలకు వైద్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం. కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వడం లేదంటే అది పోలీస్ శాఖనే ఆలోచించుకోమనాలి. ప్రభుత్వ నిరంకుశ ధోరణికి ఒక ఎమర్జెన్సీని తలపించేలాగా ఈ కార్యక్రమం వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడం లేదు. కానీ పర్మిషన్లు ఇచ్చినా ఇవ్వకుండా ఇది ప్రజా కార్యక్రమం, ప్రజల కోసం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అయితే జరుపుతాం. తర్వాత మీరు కేసులు పెడతారా, జైల్లో పెడతారా, ప్రజల కోసం, ప్రజల ఆస్తుల కోసం జైలుకు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.